మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ప్రైజ్ లార్డ్ అందరికీ. నా పేరు ఇందు జేమ్స్. నేను లైఫ్ టెంపుల్ ఫ్యామిలీ మెంబర్ని. హ్యాపీ 5th యానివర్సరీ టు ఆల్ లైఫ్ టెంపుల్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు నా కొంచెం సాక్ష్యము మచ్చుకి కొన్ని మట్టుకే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లైఫ్ టెంపుల్లో అనుభవించిన అనుభవాల్లో నుంచి ఆ తర్వాత మీతో కొన్ని షేర్ చేసుకోవాలని ఒక 3 పాయింట్స్ మట్టుకే షేర్ చేసుకుంటాను. మొదటిగా ఒక స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్. నేను వాలంటీర్గా పనిచేస్తాను లైఫ్ టెంపుల్లో. సో అపాయింట్మెంట్ సెక్షన్లో ఉంటాను. సో ఒకరోజు ఒక స్ట్రేంజ్ థింగ్ హ్యాపెన్. సో మచ్చుకు ఒక్కటి మట్టుకే మీతో షేర్ చేసుకుంటాను. చాలామంది అపాయింట్మెంట్స్ తీసుకొని బ్రదర్ దగ్గరికి ప్రేయర్కి వస్తారు. సో అందరూ చెప్పేది ఏంటంటే దేవుడు నాతో మాట్లాడుతున్నారు, ఆ తర్వాత జాబ్ లేని వాళ్ళకి జాబ్స్ వచ్చాయనేసి, వీసా అప్రూవల్కి వచ్చిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి వీసాస్ అప్రూవ్డ్ అవ్వడము, ఆ తర్వాత స్వస్థత పొందడము, ఇలా వేల సాక్ష్యాలు మనం అందరూ వింటూ వస్తున్నాము. సో నేను కూడా దీనికి సాక్షురాలని. సో దాంట్లో ఒకటి మాత్రము నేను మచ్చుకి మీతో ఒకటి మట్టుకి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, విచ్ టచ్డ్ మీ. అదేంటి అని అంటే, ఒకరోజు అపాయింట్మెంట్స్ ఆల్మోస్ట్ 5 అయిపోతుంది. సో బిఫోర్ డే అన్న ప్రయాణాలు చేసి మీటింగ్స్ వల్ల ప్రయాణాలు చేసి చాలా టైర్డ్ అయిపోయి వచ్చారు. అన్న బిఫోర్ డే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ మార్నింగ్ 3 మెసేజెస్, తర్వాత అపాయింట్మెంట్స్. సో ఇవన్నీ అవుతున్నప్పుడు అప్పటికే 5 అయిపోతుంది. ఇంకొక ఈవిల్ స్పిరిట్తో వచ్చిన ఒక సిస్టర్ బయట వెయిట్ చేస్తున్నారు, ఫ్యామిలీతో, పిల్లలు భర్తతో కలిసి వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా అప్పటికే అన్న చాలా టైర్డ్ అయిపోయారు, టీం కూడా టైర్డ్ అయిపోయింది. కానీ అన్న యొక్క ఆరోగ్యం కాపాడుకోవాలన్న ఉద్దేశంతో యాజ్ ఎ చర్చ్గా మేము కన్సర్న్ ఏమనుకున్నామంటే, సరే ఇప్పుడు సిస్టర్కి అపాయింట్మెంట్ కూడా లేదు కాబట్టి మేబీ నెక్స్ట్ వీక్ అడుగుదాం అన్ననే. ఆ తర్వాత ఇప్పుడు మాత్రం అన్న చాలా టైర్డ్ అయిపోయారు, నిలబడ కూడా అంత శక్తి లేదు నిలబడే అంత. సో అందుకనేసి ఇంకా వద్దులే అనేసి మేము డిస్కస్ చేసుకుంటున్నాము. అంతలో అన్న మమ్మల్ని వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి అని అన్నారు. అన్నప్పుడు అన్న యాక్చువల్గా ఒక సిస్టర్ ఈవిల్ స్పిరిట్స్తో వచ్చారు, బట్ అపాయింట్మెంట్ కూడా లేదు, కానీ ఫ్యామిలీతో పిల్లలతో పాటు వచ్చారు, కానీ మీరు చాలా టైర్డ్ అయిపోయారన్న. సో అందుకు మేము అనుకుంటున్నాము నెక్స్ట్ వీక్ అలా మీరేమైనా ఓకే అంటే నెక్స్ట్ వీక్ వీ కెన్ టేక్ దెమ్ అన్న అని చెప్పేసి అని అన్నాము. అప్పుడు దైవజనులు ఒకే మాట ఏమన్నారంటే, ఆశీర్ బ్రదర్, ప్రాణం పోయినా కూడా పరిచర్య విషయంలో మనము ఎప్పుడు కూడా ఇలాంటివి చేయకూడదు. ఆ తర్వాత మనం పరిచర్య ఎలాంటి దేవుని చిత్తానుసారంగా చేస్తూ ఎంత శ్రమైనా ఎంత క్రష్ అవుతామో అప్పుడే దానికి వాల్యూ ఉంటుంది. ఒలివ నూనె దంచబడకపోతే అభిషేకం అనేది ఉండదు. సో మనము ఎంత దంచబడితే అంత అభిషేకము, అంత దేవుని మహిమ వస్తుంది అని చెప్పేసి అని బ్రదర్ చెప్తూ వచ్చారు. రక్తం ఓడ్చందే దేవుని మహిమ చూడలేము అని చెప్పేసి అని కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చి, సిస్టర్ని పంపించండి ప్రేయర్ చేద్దాము అని చెప్పేసి అన్నారు. అప్పుడు సిస్టర్ని సరే అని మేము తీసుకొచ్చాము. ప్రేయర్ రూమ్లో ఇంకా వేరే వాళ్ళు ప్రేయర్కి వెయిట్ చేస్తున్నారు. సో ఈ సిస్టర్ ఈవిల్ స్పిరిట్తో లోపలికి ఎంటర్ అయిన వెంటనే వాళ్ళు చూసి కొంచెం కంగారు భయపడేసి బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు మేము కూడా కొంచెం టెన్స్గా ఫీల్ అయిన వెంటనే అన్న ఒకటే మాట ఏమన్నారనంటే, ఏం వరీ అవ్వద్దు, డోంట్ బి టెన్స్డ్ అని చెప్పేసి అని ఇమ్మీడియట్గా ప్రార్థన స్టార్ట్ చేశారు. ప్రార్థన స్టార్ట్ చేసిన కొద్దిసేపటికి ఆ సిస్టర్ అనుకోకుండానే పడిపోయి నురుగు కక్కేసి చల్లగా అయిపోయి ఇంకా పడిపోయింది. మేము అందరూ అలాగే చూస్తున్నాము. ఆ తర్వాత సరే సిస్టర్ కూర్చోబెట్టి వాటర్ ఇవ్వండి అన్నారు. సరే కూర్చోబెట్టి వాటర్ ఇచ్చిన తర్వాత ఆ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఈ ఈవిల్ స్పిరిట్స్ ద్వారా చాలా మేము ఇబ్బంది పడ్డాము. కానీ ఈరోజు చాలా సంతోషం అనిపించింది, ఈ దురాత్మలు వెళ్ళిపోయాయి అని చెప్పేసి అని వాళ్ళిద్దరూ చాలా సంతోషించి నెక్స్ట్ వీక్ వచ్చారు. నెక్స్ట్ వీక్ తనని చూస్తే ఎంత హెల్తీగా ఉంది అంటే షీ గేవ్ టెస్టిమనీ ఏమంటదంటే, ఎన్నో రోజుల నుంచి నేను వీటి వల్ల నాకు శాంతి లేకుండా, తర్వాత పిల్లలు విసిగిపోయి ఇంట్లో సమాధానం లేకుండా చాలా మేము ఇబ్బంది పడుతూ ఉండే. కానీ లాస్ట్ వీక్
అన్న ప్రేయర్ చేసిన తర్వాత ఈవిల్ స్పిరిట్స్ వెళ్ళిన తర్వాత నా ఫ్యామిలీ మేము రెస్టోర్ అయ్యాము. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఫ్యామిలీలో మా ఎక్కడెక్కడైతే మేము కోల్పోయి ఆ తర్వాత విసిగిపోయి నిరుత్సాహంతో ఉన్నామో ఇప్పుడు మేమందరూ కూడా హ్యాపీగా ఉన్నాము అని చెప్పేసి సిస్టర్ షేర్ చేసుకుంటూ వచ్చారు. అప్పుడు మాకు అనిపించింది నిజంగా అంటే దైవజనుని యొక్క లైఫ్ చూసినప్పుడు ఎంత క్రష్ అయినా కూడా అంత అభిషేకం ఉంది కాబట్టే ఆ దురాత్మలు వెంటనే వెళ్ళిపోయాయి. ఒక్క ప్రార్థన వల్లనే వెళ్ళిపోయాయి. అంటే మా యాజ్ ఎ టీమ్గా మేము ముఖ్యంగా నేను నా కుటుంబము ఒకటి నిశ్చయించుకున్నాం ఏంటంటే దేవుని సేవలో ఎంత క్రష్ అయినా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా సాక్రిఫైస్ లేనిది మనం దేవుని మహిమని చూడలేము, దేవుని కార్యం చేయలేమని చెప్పేసి నేను నేర్చుకున్నాను. ఆ తర్వాత టీమ్గా మేమందరూ కూడా ఏంటి అని అంటే సాక్రిఫైస్ ఉన్న దగ్గరనే అభిషేకం ఉంటుంది, దేవుని యొక్క ముద్ర వేస్తాడు అనేసి కూడా నేర్చుకున్నాను. రెండోదిగా ఫైండింగ్ విల్ ఆఫ్ గాడ్ విషయంలో నేను చూసిన దాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిగా ఫైండింగ్ గాడ్స్ విల్ అండ్ డూయింగ్ అకార్డింగ్ టు ఇట్ అనేది నేను ఈ ఆషర్ బ్రదర్ దగ్గరే చూశాను. అంటే ప్రతి విషయంలో ఎనీ డెసిషన్ విషయంలో కూడా అన్న ఒక వాగ్దానం తీసుకున్న తర్వాతనే ఆ పని పూనుకుంటారు. అంటిల్ గాడ్ స్పీక్స్ అన్న విల్ నాట్ గో హెడ్. సో ఒక రోజు ఏంటి అనంటే అన్న టీంతోని డిస్కస్ చేస్తున్నారు, దేవుడు ఎలా మాట్లాడారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అప్పుడు మేము డిస్కస్ చేసుకున్నాం ఏంటి అని అంటే అన్న ప్రతిదీ టీంతో మా అన్నతో డిస్కస్ చేయాల్సిన అవసరము లేదు. ఎందుకు అని అంటే ఒకవేళ బ్రదర్ అనౌన్స్ చేసి ఇక్కడ పెడుతున్నాము అని అంటే యాజ్ ఎ టీమ్ వీ విల్ గో అండ్ వీ విల్ వర్క్ అండ్ కానీ చర్చ్ కూడా ఫాలో అవుతుంది. కానీ అన్న ప్రతిదీ కూడా దేవుడు ఇలా మాట్లాడాడు, స్థలం విషయంలో కానీ టైం విషయంలో కానీ ఏది కూడా ఏది తీసుకొచ్చినా కూడా లెట్ us pray, విల్ ఫైండ్ ది గాడ్స్ విల్ అండ్ విల్ గో అని చెప్పేసి అంటారు. కానీ ఎప్పుడు కూడా తొందరపడి డెసిషన్స్ ఏ విషయంలో కూడా తీసుకున్నది నేను ఇంతవరకు చూడలేదు. లైఫ్ టెంపుల్ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు బిఫోర్ నేను బ్రదర్ని చూస్తున్నాను, అదే నేను టెస్టిఫై చేస్తున్నాను. ఎప్పుడు కూడా బ్రదర్ వాక్యం లేనిది, దేవుడు మాట్లాడింది అసలు ఆ డెసిషన్ అనేది అవ్వదు. ఇలా మేము అనుకున్న తర్వాత మళ్ళీ అన్న టీంతోని ఈ వాజ్ షేరింగ్ దేవుడు ఏ వాక్యం ద్వారా ప్లేస్ టైం వీటన్నిటి గురించి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మేము అన్నతో ఏమన్నామంటే అన్న మీరు ఇంత వాక్యము షేర్ చేసుకోవాల్సిన అవసరం మాతో షేర్ చేసుకునే అవసరం కూడా లేదన్న. బికాజ్ మీరు ఒకవేళ అనౌన్స్ చేస్తే మేము అక్కడికి వచ్చేస్తాము, చర్చ్ కూడా వస్తుంది. కానీ మీరు ఇంతగా చెప్తున్నారు, కానీ ఆత్మీయంగా ఎదగని వాళ్ళు, దేవుని చిత్తం అంటే ఏందో తెలియని వాళ్ళు అంటే ఇది ఎలా బ్యాడ్గా ప్రచారం చేస్తారేమో అన్న. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే పందుల ముందు ఏదో పన్నీర్ వేసినట్టు ఉంటుంది. ఆత్మకార్యం జరగని వాళ్ళకి దేవుని చిత్తం అంటే తెలియదు, ఆ తర్వాత దేవుడు దాన్ని ఎలా ముద్ర వేస్తాడనేది తెలియదు అని చెప్పేసి మేము బ్రదర్తో షేర్ చేసుకున్నాం. అప్పుడు బ్రదర్ ఒకటే మాట అన్నారు, దేవుని చిత్తం కనుక్కొని దేవుని చిత్తానుసారంగా చేసే పని మనది, ముద్రించే పని దేవుంది. దేవుడు ఎలా బయలుపరచుకోవాలో అది దేవుని పని. ఆ విషయంలో మనం చేయాల్సింది ఏమీ లేదు. మన పని దేవుని చిత్తం కనుక్కోవాలి, చేయాలి అని మాథ్యూ 7:21-22లో చెప్పిన విధంగా ప్రభువా అని చెప్పిన ప్రతివాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు, కానీ పరలోకమందున తన్ని చిత్తం చేయి వాళ్ళే పరలోకానికి చేరతారు అని చెప్పేసి ఎన్నో మార్లు మాకు ఈ విషయాలు గుర్తు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత నా పేరిట దయ్యాలు వెళ్ళగొట్టలేదా, స్వస్థతలు చేయలేదా, సమయమందు అసమయమందు పరిచర్య చేశాము దేవుని నామంలో అని చెప్పేసి అన్నప్పుడు అక్రమం చేయవారులారా నా ఇద్దరి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి దేవుడు చెప్పిన సంగతులు ఎన్నో మార్లు మాకు నేర్పిస్తూ బోధ చేస్తూ వచ్చిన సంగతులు నేను ఎరుగుదును. ఆ తర్వాత ఇంకా మనకందరికీ తెలిసిన విషయాలే. అంటే దేవుని చిత్తం కనుక్కోవడం అంత అవసరమా, ఆ టైం కనుక్కోవడం అవసరమా, సమయమందు అసమయమందు పరిచర్య చేయొచ్చు అనేసి ప్లేస్ కనుక్కునే అవసరమా, ఇవన్నీ విన్నప్పుడు అంటే నాకు ఎంత బాధ అనిపించింది అని అంటే దేవుని చిత్తం కనుక్కొని ఇంత శ్రమ
పడి దేవుని విల్ కనుక్కొని చేస్తూ ఉన్న ఈ దైవజన్ మీద ఇన్ని రూమర్స్ వస్తున్నాయి, విచ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్, విచ్ ఇస్ ఇన్కరెక్ట్. కానీ ఈ మనుషులకి అంటే ఆత్మకార్యం జరగలేదు కాబట్టి వీళ్ళకి ఈ సీరియస్నెస్ ఆఫ్ గాడ్స్ విల్ తెలియట్లేదు అని చెప్పేసి అని అనుకున్న తర్వాత లైఫ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ 4th యానివర్సరీ జరిగినప్పుడు అబండెంట్ లైఫ్ సిటీలో మన అందరికీ తెలిసిందే, ఆకాశంలో దేవుడు ఒక ముద్రతోని ఒక సైన్, రెయిన్బో అనే సైన్ని చూపించి దేవుడు ఎలా తన దైవజనునితో మాట్లాడారు, ఆ టైం విషయంలో కానీ ప్లేస్ విషయంలో కానీ దేవుడే సంతకం చేసి ఆ రెయిన్బోనిచ్చి ప్రతి ఒక్కరి నోర్లు మూయించేసి చేసిన వీడియోస్ అన్నిటికీ కూడా ఒక ఎట్లా అంటే ఒక స్లాప్, చెంప మీద ఒక స్లాప్ ఇచ్చినట్టు దేవుడే చేశాడు. ఇది మనుషుల అప్రూవల్స్ అవసరం లేదు. దేవుడు చేసిన కార్యానికి మనుషులు ఎవ్వరూ ఏం చేయలేరు. ప్రకృతి కూడా అంటే దేవుడికి తన యొక్క విల్లుకి ఒబే చేసి తన యొక్క ఆకాశంలో ఆ రెయిన్బోని చూపించినప్పుడు దాంట్లో ఆ రోజు నేను కూడా ఉన్నాను, చాలామంది ఇప్పుడు వింటున్న వాళ్ళు మీరందరూ కూడా రెయిన్బోని చూసారు కాబట్టి సో వి ఆల్ నో హౌ గాడ్ హ్యాస్ బీన్ సీల్డ్ హిస్ ఫైండింగ్ ది గాడ్స్ విల్ విత్ హిస్ సర్వెంట్ అనేది చూసాము. అంటే చాలాసార్లు అన్న ఒకటే ఏమంటారని అంటే అప్పుడు మా అందరికీ ఇది చూసినప్పుడు రెయిన్బో చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఎందుకు అనంటే మాకు కొన్ని మాటలు గుర్తొచ్చాయి. ఎప్పుడు అన్న ఒకటే అంటారు ఏంటి అని అంటే వీ నీడ్ టు డూ గాడ్స్ విల్ అని అంటే ఇఫ్ వీ డూ గాడ్స్ విల్ గాడ్ విల్ పే అవర్ బిల్స్ అండ్ ఇఫ్ వీ ఒబే అండ్ డూ గాడ్స్ విల్ హీ విల్ సీల్ హిస్ విల్ అని చెప్పేసి అని చాలా సందర్భాల్లో మాకు నేర్పిస్తూ వచ్చారు. అయితే అది నిజమే, అవును ప్రభువా, ఇఫ్ వీ డూ యువర్ విల్ you will pay our bills and if we do your will and obey to it and you are going to seal it అని చెప్పేసని you will seal and you will show అనుకున్నాము. అదే విధంగా దేవుడు సీల్ చేసి ఆకాశంలో రెయిన్బోని చూపించాడు మనందరికీ. సో ఇది చూసినప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా మనుషులు మెప్పు మాకు అవసరం లేదు, కానీ నువ్వు సీల్ చేసినందుకు నిన్ను స్తుతిస్తున్నాం అనేసి దేవుణ్ణి చాలా స్తుతించినాము. ఇప్పుడు ఆ రోజు దేవుడు వేసిన ముద్రకి ఈరోజు మనం అందరు చూస్తూనే ఉన్నాము ఏ రేంజ్లో దేవుడు ఈ పరిచయాన్ని తీసుకెళ్ళి వరల్డ్ వైడ్గా ఎంతమంది రక్షింపబడుతున్నారు అనేది. ఒకవేళ ఈ దైవజనుడే కానీ వీళ్ళు కనుక్కోకపోయి ఉంటే ఇంత షార్ట్ టైంలో వరల్డ్ వైడ్గా ఇంతమందికి సువార్త అందేది కాదు. అంటే ఆ రేంజ్ ఏందో దేవుడు మనకి చూపించాడు. తన దైవజన్ని ఎలా పిలుచుకున్నాడు, ఎలా అభిషేకించి తన చిత్తాన్ని నెరవేర్చినందుకు తనే ముద్ర వేసి ఆకాశంలో మనకు చూపిస్తూ వచ్చాడు. ఈ మూడోది లాస్ట్ది నా పర్సనల్ లైఫ్ది కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ 31st రోజు నాకు ఒక థ్రెటనింగ్ కాల్ వచ్చింది దట్ దే డోంట్, నాకు ఎలా అంటే ఇంకా నన్ను ఈ భూలోకంలో కూడా ఉండకూడదు ఈమె అంటే అట్లాంటి సిచ్యువేషన్స్ అరైజ్ అయ్యి ట్రై టు అటాక్ మీ. సో నాకు కాల్స్ వచ్చినప్పుడు నేను అనుకున్నాను, సో లార్డ్ అంటే ఇంకా నేను ఈవినింగ్ మినిస్ట్రీకి వెళ్ళలేను కావచ్చు అని నేను చాలా వరీ అవుతూ టెన్స్ అవుతూ తర్వాత ఐ వాజ్ ప్రేయింగ్, లార్డ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎందుకు సాతాన్ నన్ను ఇలా చేస్తుంది అని చెప్పేసి అని ఐ వాజ్ ఇన్ టు టీయర్స్. అంటే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో నేను ఉన్నప్పుడు అనుకోని రీతిగా యాక్చువల్గా 31st రోజు అన్న ప్రేయర్లో ఉంటారు బికాజ్ ఈవినింగ్ మినిస్ట్రీకి. అనుకోకుండా ఐ రిసీవ్డ్ ఎ కాల్ ఫ్రమ్ ఆషర్ అన్న ఎట్ 4:30కి నాకు కాల్ వచ్చింది. నేను చూసి షాక్ అయిపోయాను. నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ఈ టైంలో అన్న ఎందుకు కాల్ చేస్తున్నారు, అసలు అన్న ఇప్పుడు ప్రేయర్లో ఉంటారు అని చెప్పేసి అని కాల్ రిసీవ్ చేసుకొని అన్న అంటే సిస్టర్ నేను మీ కొరకు చాలా బర్డన్ అనిపిస్తుంది, ఆర్ యూ ఆల్ రైట్, హౌ ఆర్ యూ అని చెప్పేసి అని అన్నారు. ఎప్పుడైతే అన్న ఆ మాట అన్న తర్వాత నా పరలోకపు తండ్రే నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అని నా హృదయ వేదన ఎరిగిన దేవుడు అన్నతో నాకు కాల్ చేయించాడు అనేసి ఇంకా నేను చెప్పాను, ఇట్లా నాకు థ్రెటనింగ్ కాల్ ఉంది అండ్ నేను ఈవినింగ్ కూడా వస్తానా లేదా తెలీదు, దే ఆర్ థ్రెటనింగ్ దట్ దే ఆర్ గోయింగ్ టు రిమూవ్ మీ, దెర్ ఆర్ సమ్ అటాక్స్ అని చెప్పేసి అని నేను షేర్ చేసుకున్నాను. అప్పుడు బ్రదర్ ఒకటే అన్నారు, సిస్టర్ మీరేం వరీ అవ్వద్దు, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఇట్, సేఫ్టీ ఈజ్ ఆన్ లార్డ్ సైడ్, యూ నీడ్ నాట్ వరీ ఫర్ ఎనీథింగ్. మీరు మామూలుగా ఎలా రావాలనుకున్నారో దేవుని సన్నిధికి అలా మీరు వచ్చేయచ్చు, దేవుడు తన కార్యం తను చూస్తాడు, యుద్ధం యెహోవాది కాబట్టి మీరు చేయాల్సింది ఏమీ లేదు, మీరు జస్ట్ యూ వెయిట్ అండ్ లార్డ్ ఈజ్ గోయింగ్ టు ఫైట్ అగైన్స్ట్ యూ అని చెప్పేసి అని అన్నారు.
ఎప్పుడైతే ప్రవక్త ఆ మాట చెప్పారో నేను నమ్మాను. ఇంకా నాకు ప్రేయర్ చేసిన తర్వాత ఐ బిలీవ్డ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ అనేసి అనుకొని ఐ వెంట్ హోమ్ బ్యాక్ అండ్ ఇంకా ఫ్యామిలీ ప్రేయర్కి వీ వర్ గెటింగ్ రెడీ, అంటే చర్చ్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఐ రిసీవ్డ్ వన్ మోర్ కాల్. అప్పుడు అనుకున్నాను అగైన్ దే ఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ అని చెప్పేసి నేను కాల్ ఆన్సర్ చేసినప్పుడు దట్ కాల్ వాజ్ వెరీ షాకింగ్ టు మీ. ఎవరైతే నా మీద కుట్ర పని ఆ తర్వాత సంథింగ్ దే వాంట్ టు డూ మీ, కానీ ఈ లోకంలోనే ఉండొద్దు తుడిచివేయాలనుకున్న వాళ్ళు మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ వాళ్ళ బోన్స్ విరిగిపోయాయి. ఇది మనుషులు చేస్తే కుదరదు. అందుకు దేవుడే ఇంటర్వ్యూన్ అయ్యి ముందే ప్రవక్తకి తెలియజేసి నాకు కాల్ చేసి ప్రార్థన చేసి, అంటే దేవుడు దైవజన్కి ముందే జరగబోయేది చూపించి కాల్ చేసి నన్ను ప్రేయర్లో అంత బలపరిచి నందుకు అప్పుడు నేను మోకాలు వేసి దేవుణ్ణి ఒకటే స్తుతించిన, ప్రవ్వా నువ్వు నన్ను ఇంతగా ప్రేమించడానికి నేనైతే అర్హురాల్ని కాదు, నాకంటే ఎంతో ఘనులు శ్రేష్ఠులు గొప్పవాళ్ళు ఉంటున్నప్పటికీ అయోగ్యురాలనైతే నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావా ప్రవ్వా, నేను ఏ పాటి దాన్ని ఈరోజు నేను మన్నైపోయి ఉంటే నిన్ను స్తుతించేదాన్ని కాదు ప్రవ్వా అని చెప్పేసని ఐ వాజ్ వర్షిప్పింగ్ లార్డ్. అంటే నా హార్ట్ ఆఫ్ హార్ట్స్లో చెప్పాలనంటే నాకు ఎట్లా అంటే నన్ను దేవుడు ఎందుకు ఇంత ప్రేమిస్తున్నాడు అని చెప్పేసని నా బాధ ఉండే. అట్లనే నేను నైట్ వచ్చిన తర్వాత ఆ రోజు అన్న న్యూ సాంగ్ రిలీజ్ చేశారు, ఎందుకు ఇంత ప్రేమ నాపై యేసయ్య చూపావు అని. ఆ పాట రిలీజ్ అయినప్పుడు నా గుండె నాలో బద్దలైపోయింది. అంటే ప్రభా నేను ఏదైతే అనుకున్నానో అదే నువ్వు నాకు పాట రూపంలో ఇచ్చావు. దాంట్లో అన్న రాసిన చరణాల్లో మన్ను నిన్ను స్తుతించునా అని చెప్పేసి అని అన్నప్పుడు నిజమే ప్రవ్వా, ఒకవేళ నేను ఈరోజు మన్నుకి మన్నైపోయి ఉంటే నిన్ను స్తుతించే జాబితాలో నేను ఉండేదాన్ని కాదు ప్రవ్వా, కానీ నిజంగా నన్ను సజీవ లెక్కలో ఉంచి కేవలం నిన్ను స్తుతించడానికే నన్ను ఇక్కడ ఉంచావు ప్రవ్వా అనేసి ఎప్పుడైతే సాంగ్ రిలీజ్ అయిపోయిందో, ప్రవ్వా నువ్వు నన్ను ఇంత ప్రేమించడానికి నేను ఏ పాటి దాన్ని ప్రవ్వా అనేసి దేవుణ్ణి చాలా వర్షిప్ చేశాను. సో ఈ పాట కాకుండా అన్న రాసిన ప్రతి సాంగ్ అది నా లైఫ్ హిస్టరీ. ప్రతి సాంగ్ అంతా నా మేలుకే, ఊరుకో నా ప్రాణమా, కాపరివై, అంటే రాసిన ప్రతిదీ కూడా ఇది నా లైఫ్ చూసే అన్న రాసారా అని చెప్పేసి అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకొక సాంగ్ విచ్ విల్ ఐ ఎండ్ ద టెస్టిమనీ, తల్లిలా ఆదరణ అన్న ఎప్పుడైతే రిలీజ్ చేశారో ఆ రోజు ఫ్రమ్ మెనీ ఇయర్స్ ఐ వాజ్ లాంగింగ్ ఫర్ మదర్స్ లవ్. అయితే ఆ రోజు అన్న ఎప్పుడైతే ఆ సాంగ్ రిలీజ్ చేశారో తల్లిలా ఆదరణ ఎల్షదాయి రొమ్మున అన్నప్పుడు, ప్రవ్వా నేను దేని కొరకు నేను ఆశపడి తృష్ణగొని నాయనా తండ్రి అని నేను ప్రార్థిస్తూ తర్వాత నా బాధ వేదన నువ్వు ఎరిగి నాకు అన్న పాట ద్వారా నన్ను ఇంత ఓదార్చినావు ప్రవ్వా అని చెప్పేసి ఆ రోజు నేను తట్టుకోలేక చాలా ఏడ్చేశాను. అన్కంట్రోలబుల్ అయిపోయాను నేను. నువ్వు నాకుండగా నాకు ఇంకా లోకంలో నాకేం అక్కర్లేదు ప్రవ్వా, నాకు ఎవరి ప్రేమ కన్నా నీ ప్రేమ ఉంటే చాలు ప్రవ్వా అని చెప్పేసి అని నేను చాలా అంటే చాలా ఆదరింపబడ్డాను, ఓదార్చబడ్డాను, ధైర్యపరచబడ్డాను. తర్వాత ఊరుకో నా ప్రాణమా, ఆ తర్వాత సమాప్తము, ఇంకా ఇది సమాప్తం, క్రీస్తులో అన్నీ సమాప్తము అన్న పాట ఇట్ హ్యాస్ బిన్ టచ్డ్ మీ అ లాట్. దైవజన్ అభిషేకించి లైఫ్ టెంపుల్ని హైదరాబాద్కి తీసుకొచ్చి ప్రతి వారము దైవజనులు చెప్తున్న మెసేజెస్ నాతోనే మాట్లాడుతున్నారా, లాస్ట్ వీక్ అంతా బ్రదర్కి ఏమైనా తెలుసా అని చెప్పేసి అని నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్తోని అడుగుతాను, మీరు ప్రతిదీ బ్రదర్తో షేర్ చేసుకుంటారా ఏంటి, లేకపోతే ఏమైనా కెమెరాస్ ఏమైనా పెట్టారా అని చెప్పేసాను. సో తను కూడా వచ్చేసి ఏమంటారంటే, నేను అనుకున్నాను నువ్వేమన్నా చెప్పావా అని చెప్పి మేమిద్దరం అట్లా ఇంకా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటాం. అది ఇంకా నెక్స్ట్ వీక్ది కూడా అన్న చెప్తారు. సో ఇట్లా అనుకున్నప్పుడు నెక్స్ట్ వీక్ ఎప్పుడైతే అవన్నీ నెరవేరుతూ ఉంటాయో అప్పుడు అమ్మో ఇది అంటే ఇట్ ఈస్ లైక్ ఏ ప్రాఫిటిక్ వర్డ్. దైవజనులు ఏది చెప్తే అది ప్రీవియస్ వీక్ జరుగుతుంది, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏం జరగబోతుందో కూడా చెప్తున్నారు అని చెప్పేసి అని వీ ఫీల్ వీఆర్ వెరీ బ్లెస్డ్ టు బి పార్ట్ ఆఫ్ లైఫ్ టెంపుల్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఎవ్రీ వీక్ దేవుడు తన వాక్యం ద్వారా
మాకు ఏది అవసరమో, మేము ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో దాన్ని ఎలా ఎదుర్కోవాలో అది ముందే దైవజనుడితో మాతో మాట్లాడుతూ వస్తారు. అంటే లైఫ్ టెంపుల్ హైదరాబాద్లోకి రావడానికి, అది ఏర్పాటు చేసుకోవడానికి నాకు అనిపిస్తుంది అది నా కోసమే వచ్చారేమో, దేవుడు నా కోసమే దైవజనుల్ని సేవకి పిలిచారేమో, ప్రతి పాట ప్రతి వాక్యము అది నా కొరకే అన్నట్టు నేను నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇంత గొప్ప దైవజనుల మధ్య పరిచర్య చేయడం అంటే ఇట్ ఈస్ లైక్ ఎ బ్లెస్సింగ్ టు మీ. నా మట్టుకు నేనైతే అర్హురాలని కాదు, కానీ దేవుని మహాకృప చొప్పునే నేను ఇక్కడ లైఫ్ టెంపుల్లో వాడబడుతున్నాను. నాకు ఒక్క ఆశ మాత్రం ఉంది. ఏంటి అనంటే, నేను అనుభవిస్తున్న సంతోషము, ఆనందము, నేను పొందుతున్న ఆత్మీయ మేలులో ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ అందాలని నా ఆశ ఒకటి ఉంది. దాని కొరకు దయచేసి మీరందరూ ప్రార్థించగలరని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రేజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. దేవుని నామానికి వందనాలు. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. నా పేరు సునీత, మా హస్బెండ్ పేరు ప్రశాంత్, మా పిల్లలు అభినవ్, అయాన్ష్. నేను ఒక హిందూ ఫ్యామిలీ నుంచి వచ్చాను, కానీ దేవుని కృప వల్ల చిన్నప్పటి నుంచే దేవుణ్ణి తెలుసుకున్నాను. దేవుడు చర్చ్కి వెళ్ళకపోయినా, వాక్యం తెలియకపోయినా దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నారు. అయితే నాకు చర్చ్కి వెళ్ళే అవకాశం ఇంజనీరింగ్ తర్వాత నేను హాస్టల్లో ఉన్నప్పుడు వచ్చింది. అప్పటి నుంచి నేను రెగ్యులర్గా చర్చ్కి వెళ్తూ దేవుని వాక్యాన్ని వింటూ దేవుని నడిపిస్తూ ఉన్నారు నన్ను. అయితే నా మ్యారేజ్ కూడా హిందూ మ్యారేజే అయింది. అయితే ఆ మ్యారేజ్కి ముందు అనుకునేదాన్ని, నేను దేవునికి ఎప్పుడు దూరం కాకూడదు. మ్యారేజ్ తర్వాత కూడా నా హస్బెండ్తో, నా పిల్లలతో కలిసి నేను దేవుని సంఘంలో నాటబడాలి, దేవునికి సన్నిధిలో ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఉండేదాన్ని. చాలా ప్రేయర్ చేసుకునేదాన్ని దేవుని సన్నిధి కోసం. అలాగే చాలా అంటే మ్యారేజ్ ముందు కూడా రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళి నాకు అలవాటు ఉంది. తర్వాత మ్యారేజ్ అయినాక కూడా మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేసి నన్ను ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది కల్పించేవాళ్ళు కాదు. నా స్పిరిచువల్ లైఫ్కి తను చాలా హెల్ప్ చేసేవాళ్ళు. నేను చర్చ్కి వెళ్ళడానికి కూడా నన్ను అనుమతించేవాళ్ళు. దేవుని కృప వల్ల మ్యారేజ్ అయిన 10 yearsకి ఆయన కూడా దేవుణ్ణి తెలుసుకున్నారు. మేము అయితే దేవునిలో ఎదుగుతున్నారు. కానీ మేము ఒక పెద్ద సంఘానికి వెళ్ళే వాళ్ళం ఇంతకు ముందు. అయితే అది చాలా దూరం అయిపోతూ ఉండేది. మాకు 1 hour 1.5 hour పట్టేది ఆ సంఘానికి వెళ్ళడానికి. అయితే రెగ్యులర్గా 1.5 hour అట్లా జర్నీ చేసుకుని వెళ్ళడం కొంచెం మా హస్బెండ్ అంత ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు, అంత దూరం వెళ్ళాలా అని. అక్కడ వెళ్ళినాక కూడా అంటే పిల్లలకి సండే స్కూల్ అట్లా ఏమి ఉండేది కాదు. వాళ్ళు వినటానికి చిన్నపిల్లలు కాబట్టి సరిగ్గా వాక్యం ఏం వినేవాళ్ళు కాదు. అటు ఇటు తిరుగుతూ మేము కూడా కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం కాదు. సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు చర్చ్కి వెళ్ళినా కూడా. నేను అప్పుడు చాలా బాధపడుతున్నా. అంటే ఒక్కొక్క సండే వెళ్ళేవాళ్ళం కాదు అంత దూరం వెళ్ళలేక. నాకు చాలా ప్రేయర్ చేస్తున్నా, ప్రభువా నాకు నేను దేవుని సన్నిధిలో ఉండాలి, మేమందరం వెళ్ళాలి, మా హస్బెండ్ కూడా ఇంట్రెస్ట్గా తీసుకువెళ్ళాలి అని చాలా ప్రేయర్ చేస్తూ ఉండేదాన్ని. అయితే మేము సండే వెళ్తున్న టైంలో ఆ చర్చ్కి వెళ్ళేటప్పుడు మేము బ్రదర్ది లైఫ్ టెంపుల్ది బయట బ్యానర్ చూస్తూ ఉండేదాన్ని ఎవ్రీ సండే. ఇది మా ఇంటికి చాలా దగ్గరగా ఉంటుంది, 10 minutes అవేలో ఉంటుంది. నేను అనుకునేదాన్ని, అబ్బాయి ఈ సంఘం అయితే ఎంత దగ్గరగా ఉంటుంది, ఎంత బాగుంటుంది అని. కానీ ఎలా అని ప్రేయర్ చేస్తూ ఉన్నాను. అయితే ఒకరోజు బ్రదర్ది సాంగ్ విన్నా నేను, విత్తనం విరగక ముందే. ఆ సాంగ్ అప్పుడే రీసెంట్గా రిలీజ్ చేశారు. ఆ రోజు నేను ఆ టీవీలో నా యూట్యూబ్లో ఆ సాంగ్ విని చాలా దేవుడు నాకు ఆ సాంగ్ ద్వారా మాట్లాడారు. చాలా నా హృదయం కదిలింపబడింది. అప్పుడు అనుకున్నాను, ఒక్కసారి బ్రదర్ సాక్ష్యం విందాం, చాలా లోతుగా ఉంది ఈ సాంగ్ అని చెప్పి బ్రదర్ సాక్ష్యాన్ని విన్నా నేను.
తర్వాత అదే ఇయర్ 25 లాస్ట్ ఇయర్ 2023 డిసెంబర్ 25కి మేము ఇక్కడ క్రిస్మస్ రోజు ఫస్ట్ టైం వచ్చామన్నమాట ఈ సంఘానికి. అప్పుడు నాకు చాలా నచ్చింది బ్రదర్ వాక్యం కూడా. ఆ తర్వాత రెగ్యులర్గా న్యూ ఇయర్ ఫస్ట్ వీక్ నుంచి న్యూ ఇయర్ డే నుంచి కూడా రెగ్యులర్గా సంఘానికి వస్తున్నాం 6 months నుంచి. అయితే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎంత అంటే మా హస్బెండ్ రెగ్యులర్గా ఆయన దేవునిలో ఎక్కువ ఎదగడం నేను చూశాను. అంటే అస్సలు సండే మిస్ అవ్వకూడదు చర్చ్కి. అంతకుముందు వెళ్ళాలంటేనే కొంచెం విసుక్కునే వాళ్ళు, అంటే ఎంత దూరమా అని. అలాంటిది ఇక్కడికి వస్తున్న దగ్గర నుంచి రెగ్యులర్గా ఆయన రావాలి, వాక్యంలో ఎదగడం, చాలా ఇంట్రెస్టింగ్గా వినడం, నిజంగా దేవుని మార్గంలోనికి ఆయన నడపబడుతూ ఉన్నారు. మా పిల్లలకు కూడా ఇద్దరికి సండే స్కూల్ ఉండటం వల్ల వాళ్ళు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే నేను ఎన్నో ఇయర్స్ నుంచి నేను చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలో కుటుంబంతో, బిడ్డలతో, భర్తతో దేవుని సన్నిధిలో ఉండాలని నేను కోరుకున్న ప్రార్థన దేవుడు నెరవేర్చారు. అంతేకాదు ఎవ్రీ వీక్ కూడా దేవుడు బ్రదర్ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు, డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. దేవుడు నేను దేనితో అయితే ఆశతో వస్తున్నానో సన్నిధికి దేవుడు నాతో మాట్లాడుతున్నారు. బ్రదర్ ద్వారా దేవుని ఆత్మ మాట్లాడుతుంది నాతో. నిజంగా ఇలా ఇంత మంచి సంఘంలో దేవుడు మమ్మల్ని నాటినందుకు, ఆయన సన్నిధిలో నిలిపినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు. ఆ కుటుంబంలో శాంతి, సమాధానాన్ని, నెమ్మదిని అన్నిటినీ దేవుడు ఇచ్చారు. పరిపూర్ణమైన సంతోషాన్ని మాకు ఇచ్చారు. దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే ఈ సంఘంలో ఉన్న సభ్యులు చాలా, అంటే ఎంత క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నారు. మేము చూసినప్పుడు అందరూ కూడా పార్కింగ్ దగ్గర నుంచి ఎవరిని చూసినా చాలా ఒబీడియంట్గా వాళ్ళు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఈ సంఘాన్ని బట్టి, బ్రదర్ని బట్టి, నిజంగా ఆయన విత్తుతున్న వాక్యాన్ని బట్టి కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాము. దేవుని నామానికి వందనాలు. దేవుని నామంలో అందరికీ వందనములు. నా పేరు కృప, మాది ఖమ్మం. నేను గత 2-3 సంవత్సరాల నుంచి బ్రదర్ ఆషర్ ఆండ్రూ గారి వాక్యం వింటున్నాను. అవి నా ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు చేస్తూ వచ్చాయి. అలాగే ప్రతిరోజు ఆషర్ బ్రదర్ పెట్టే వాక్యం వింటూ వస్తున్నాను, బలపడుతూ వస్తున్నాను. నాకు అక్టోబర్ నెలలో, గత 23వ సంవత్సరం అక్టోబర్ నెలలో నాకు బలహీనత వచ్చింది, ఒక అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్యము నేను బ్రతుకుతానన్న హోపు మా ఇంట్లో వాళ్ళు ఎవరికీ లేకుండా అయిపోతూ వచ్చింది. ఎంత అనారోగ్యం అంటే మంచానికే పరిమితమైపోతూ వచ్చాను, లెగలేని పరిస్థితి. అలాగే ఉంటూ ఒక డిసెంబర్ నెలలో నేను ఆషర్ గారి ఊరుకో నా ప్రాణం అనే పాట వింటూ వచ్చాను. ఆ పాట నాకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటూ వచ్చింది. ఆ పాట నన్ను ఎంతగానో ఆదరిస్తూ వచ్చింది. అందులో ఎడారి దారిలో, కన్నీటి లోయలో అని, అలాగే ఆరాధనే నా ఆయుధం అని. అప్పటి నుంచి నేను ఆ బలహీనతలో మంచంలోనే ఉండి దేవునికి ఇంకా ఆరాధన చేస్తూ వచ్చాను. ప్రభువా, నాకు ఈ బలహీనత ఇచ్చినందుకు నీకు వందనాలు, ప్రభువా నాకు ఈ అనారోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు అని చెప్పి నేను దేవునికి ఆరాధన చేస్తూ వచ్చాను. బలహీనతలో కూడా, మంచంలో ఉండి కూడా నేను దేవునికే ఆరాధన చేస్తూ వచ్చాను. అలా ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు క్రమేణా నాకున్న ప్రతి బలహీనత తగ్గుతూ వచ్చింది. నాకు నా అనారోగ్య సమస్య పూర్తిగా నయమవుతూ వచ్చింది. అలాగే దేవుడు నన్ను నా చిన్నతనం నుంచే నన్ను సేవకు పిలుస్తూ వస్తున్నారు. దేవుని సేవ అంటే చాలా కష్టం. ఎందుకంటే మా నాన్నగారు గుంటూరు జిల్లా నుంచి ఖమ్మం జిల్లాకి వచ్చి సేవ చేస్తూ ఉన్నారు. సేవలో ఎన్నో శ్రమలు ఉంటాయి, ఎన్నో ఆర్థిక పరిస్థితులు, ఎన్నో శోధనలు. అవి నా చిన్నతనం నుంచే చూసిన దాన్ని బట్టి సేవ అంటే చాలా భయం, ఇంకా ఎన్నో సమస్యలు ఉంటాయని చాలా భయము. అందుకని నేను వెనకడుగు వేస్తూ వచ్చాను. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఎలా అంటే ఇర్మియా భక్తుణ్ణి దేవుడు గర్భంలోనే ఎలా అయితే ఏర్పాటు చేసుకున్నారో నన్ను కూడా నేను గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నానని నాతో మాట్లాడుతూ వచ్చినారు. కానీ నేనైతే భయపడుతూ వచ్చేదాన్ని, నేనైతే వెనకడుగు వేస్తూ వచ్చేదాన్ని, ఎంతో భయపడేదాన్ని, మోషే భక్తుని వల్లే మాట్లాడుతూ వచ్చేదాన్ని.
మోషే భక్తుడు ఏ విధంగా అయితే నా వల్ల కాదు, నేను చేయలేను, నేను మాట నేర్పని కాను అని చెప్పి ఏ విధంగా అయితే మోషే వెనకడుగు వేస్తూ వచ్చాడో, నేను కూడా అదే రకంగా నేను సేవ చేయలేను ప్రభా, నాకు మాటలు రావని చెప్పి నేను బాధపడుతూ వచ్చేదాన్ని, చెప్తూ వచ్చేదాన్ని. కానీ ఆషర్ బ్రదరు మోషే గురించి చెప్పిన మాటలను విన్న తర్వాత నేను కూడా సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. అలాగే ఇంకా అనేక విధాలుగా ఆషర్ ప్రతి వారము, ప్రతి ఆదివారము ఆషర్ బ్రదర్ చెప్పే వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినారు. నన్ను దినదినము బలపరుస్తూ వచ్చినారు. నా బలహీనతలో కూడా దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చారు. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. నా పేరు రాజీ. మాది విజయవాడ దగ్గర. అండ్ వీఆర్ 5 women in our family. అమ్మ, చెల్లి, అమ్మమ్మ అండ్ జేజీ. అన్ని జనుల మధ్యలో నుంచి ప్రత్యేకించుకుని ఆయనే నడిపిస్తున్న లైఫ్ మా ఫ్యామిలీది. సో టు బీ ఆనెస్ట్, చిన్న టైంలో చెప్పడానికి అవ్వనన్ని మేళ్ళు మా జీవితంలో లాస్ట్ ఇయర్ చేశారు దేవుడు. బట్ టు కట్ షార్ట్, నేను 3 విషయాల్లో నా టెస్ట్ మనీని పంచుకోవాలని ఆశపడుతున్నాను. నా హెల్త్ అండ్ స్పిరిచువల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో దేవుడు చేసిన కార్యాల గురించి. సో టు బిగిన్ విత్, లాస్ట్ ఇయర్ నాకు కొన్ని హెల్త్ కన్సర్న్స్ వచ్చాయి. ఒక మైనర్ సర్జరీ అయింది. అండ్ ఆ సర్జరీలో చేసిన బయాప్సీలో టీబీ ఇన్వెస్టిగేట్ చేయించుకోండి అని రిపోర్ట్ వచ్చింది. వి డిడ్ అండ్ ఇట్ వాజ్ పాజిటివ్. సో ఈ ఫేజ్లో దేవుడు ఆయన వాక్యం ద్వారా బలపరుస్తూనే వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాది దేవుడిచ్చిన లైఫ్. నేను పుట్టినప్పుడు చనిపోయానని డాక్టర్స్ వదిలేసి వెళ్ళిపోతే మా అమ్మమ్మ ప్రేయర్ని బట్టి దేవుడు నన్ను బ్రతికించారు. అప్పటికి ఎవరు దేవుని నమ్ముకోలేదు, అమ్మమ్మ తప్ప. సో అప్పుడు బ్రతికించిన దేవుడు మధ్యలో ఏం అవనివ్వరు కదా అనే థాట్ నన్ను ఏ హెల్త్ రీజన్ నుంచి అయినా, ఏ హెల్త్ ఇష్యూలో అయినా నన్ను బలపరిచేది. కానీ నాతో పాటు నా ఫ్యామిలీ కూడా సఫర్ అవ్వాలి దేవా, అదొక్కటే బాధ. ఈ ప్రతిసారి ఇలా హెల్త్ కన్సర్న్స్ వచ్చినప్పుడు అనుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడారు, నేను నీకు ఎలా అలౌ చేశానో వాళ్ళకు కూడా అలాగే అనుమతించాను అని. ఇప్పుడు 6 months డౌన్ ద లేన్ మా అమ్మని అడిగితే థ్యాంక్స్ ఫర్ దట్ ఫేజ్ అంటది. ఎందుకంటే షీ హస్ స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్ విత్ గాడ్ అండ్ షీ గాట్ సమ్ uplifting promises in that particular time. So it's all good. అంతా ఆయన కంట్రోల్లోనే ఉంది. యూ కెన్ సీ దేవుడు నన్ను ఎలా ట్రాన్స్ఫార్మ్ చేశారు హెల్త్ వైజ్. ఐ ఫీల్ మోర్ స్ట్రాంగ్ అండ్ లైవ్లీ నౌ. ఇంకా క్విక్గా ఈ ఫేజ్లో నాకు దేవుడు నేర్పించిన కొన్ని విషయాలు చెప్తాను. ఫస్ట్ ది గుడ్ డిసిప్లిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్. అంటే మంచి హెల్త్ చాయిసెస్ చేసుకోవడం. దాన్ని నిజంగా చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తాం మనం. ఇంకా మీలో ఎవరికైనా ఫ్రీక్వెంట్గా బయట కానీ ఆర్డర్స్ కానీ పెట్టుకుని అన్హెల్తీ ఫుడ్ తినే అలవాటు ఉంటే, నాతో దేవుడు మాట్లాడిన ఒక వాక్యాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐజియా చాప్టర్ 55 and verse 2. ఇఫ్ పాసిబుల్ ఇంగ్లీష్లో చూడండి, ఆర్ తెలుగు వుడ్ ఆల్సో డూ. సో అందులో ఇలా ఉంటుంది అనమాట, ఆహారం కాని దానికోసం, సంతృష్టి కలుగజేయని దానికోసం ఎందుకు కష్టార్జితాన్ని వ్యయపరుస్తావు అని ఉంటుంది. దట్ చేంజ్ మై పర్సెప్షన్ టువర్డ్స్ అవుట్ సైడ్ ఫుడ్. వేరే వేరే కాంటెక్స్లో ఆ వాక్యం ఉండుండొచ్చు, బట్ నేను వైల్ ఐ వాజ్ ప్రేయింగ్ ఈ విధంగా దేవుడు నాకు రివీల్ చేశారు. ఐ మీన్, మన బాడీని ఏది ఎలా అటాక్ చేస్తుందో తెలియనప్పుడు ఖచ్చితంగా కేర్ఫుల్గా ఉండాలి కదా. సో దట్ మేడ్ సెన్స్. అండ్ హ్యావింగ్ సెట్ దిస్, కొన్ని బలహీనతలు దేవుని మహింపరచడానికి వస్తాయి, ఐ అగ్రీ. కానీ కొన్ని మనం చేసే బ్యాడ్ హెల్త్ చాయిసెస్ని బట్టి వచ్చినప్పుడు మనమే తెచ్చిపెట్టుకున్న సిచ్యువేషన్కి దేవుడు ఇచ్చిన ట్రైల్ ఆర్ శోధన అని అనుకోవడం నాకు తప్పు అనిపించింది. మీన్ అఫ్ కోర్స్ ఈ స్టిల్ గ్రేషియస్ ఎనఫ్ టు సేవ్ అస్. కానీ ఆ రియలైజేషన్ చాలా చేంజ్ చేసింది నన్ను. ఇంకొకటి, నన్ను ఎప్పుడు హ్యాపీ స్పిరిట్తో ఉంచిన బ్రదర్ సాంగ్స్ కోసం ఐ ఆల్వేస్ ప్రేజ్ గాడ్. దే అబ్సల్యూట్లీ పేవ్ ద వే టు ప్రేజ్, వర్షిప్ అండ్ ప్రేయర్. ఇంకా లైఫ్ టెంపుల్లో దొరికే దేవుని వాక్యం గురించి, అది స్పిరిచువల్గా ఎలా ఎన్లైటన్ చేస్తుంది అని చెప్పాలంటే, ఒక్క వీక్ కూడా నాకు కాదులే ఈ వాక్యం అనే వీక్ లేదు. వాట్స్ ఎవర్ ఐ నీడ్, ఆదరణ కావాలా, కరెక్షన్ అవసరమా, లేదా డెసిషన్ తీసుకోవాలా, సంథింగ్ ఆర్ ద అదర్ దట్ యూస్ టు పియర్స్ మై హార్ట్ ఎవ్రీ సండే,
అలా జరుగుతున్నప్పుడే నాకు అర్థమైంది నన్ను దేవుడు ఎందుకు లైఫ్ టెంపుల్కి తీసుకొచ్చారు అని. నాకు ముందు లైఫ్ టెంపుల్ తెలియదు. లిటరల్గా దేవుడే చేయి పట్టుకొని ఇక్కడికి నడిపించారు. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్. ఇంకా ప్రొఫెషనల్గా కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు నేను తీసుకోవాల్సిన మేజర్ డెసిషన్స్లో దేవుడు టు ద పాయింట్ మాట్లాడేవారు సేవకుల ద్వారా. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, వన్ ఫైన్ సండే ఒక సిచ్యువేషన్ గురించి ప్రేయర్ చేస్తూ ఆ సిచ్యువేషన్ని నా లీడర్షిప్కి రిపోర్ట్ చేయాలా దేవా వద్దా, మౌనంగా ఉన్నా, నేనేం చేయాలి అని మాట్లాడమని అడిగినప్పుడు ఆ రోజు ఓపెనింగ్ మెసేజ్ ఏంటంటే Psalm 37. అందులో ఇలా ఉంటుంది, మౌనంగా ఉండు, నీ నీతి మధ్యాహ్నం వెలుగులే బయటికి తీస్తానన్నారు. చెప్పినట్టే చేశారు. అండ్ ఎవ్రీబడి అప్రిషియేట్స్ మీ నౌ ఫర్ డీలింగ్ విత్ దాట్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ గ్రేస్ఫుల్లీ. అదంతా దేవుడే ఉండి నడిపించారు ఆ టఫ్ సిచ్యువేషన్ అంతట్లో. ఆల్సో నా 2024 లైఫ్ టెంపుల్ వాగ్దానం ఏంటంటే, నేను తలగా ఉంచుతాను కానీ తోగ్గా చేయనన్నారు. 6 months into this year నేను ఆల్రెడీ చూస్తున్నాను ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తున్న విధానాన్ని. అండ్ I can see that being fulfilled in every aspect of my life that I mentioned. ఇది ఒక్క ఎగ్జాంపులే, అలాంటివి చాలా ఉన్నాయి దేవుడు నన్ను వాక్యం ద్వారా లీడ్ చేసిన సందర్భాలు. ఇవన్నీ ఇలా ఉండగా దేవుడు వీటి మధ్యలోనే మమ్మల్ని మెటీరియలిస్టిక్గా బ్లెస్ చేయడం కూడా ఆపలేదు. సో ఐ బాట్ అ హౌస్. ఇప్పుడు ఉంటున్న ఇల్లు 50 years పైన అయిపోయింది, 50. సో అనుకుంటున్నాం ఓల్డ్ అయిపోయింది, ఏదో ఒకటి మినిమల్గా ఇక్కడే కట్టుకుందాం, సంథింగ్ లైక్ దట్. బట్ దెన్ దేవుడు మినిమల్గా చేసే దేవుడు కాదు కదా మనకి. ఆశ్చర్యంగా మా హోమ్ టౌన్లో ఒక ఫ్లాట్ తీసుకోవడానికి ఆయనే సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు, ఆయనే మనుషుల్ని యూజ్ చేసుకున్నారు. అండ్ దెన్ వీ డిడ్ గ్లోరిఫై గాడ్. ఒక మంచి హౌస్ వార్మింగ్ సెరమనీతో అన్యజనుల మధ్యలో ఎర్న్ చేయడం స్టార్ట్ చేసి జస్ట్ 1.5 year అయింది. ఓన్ వెహికల్, ఓన్ హౌస్, విచ్ ఐవ్ నెవర్ ఈవెన్ థాట్ ఆఫ్ ఆర్ ఆస్క్డ్ ఫర్. దేవుడే మాకు తండ్రి, ఈ లోకంలో ఫాదర్ ఉన్నా కూడా అంత బాగా చూసుకునే వాళ్ళు కాదేమో అని అన్యజనులే అనుకునేలా చేశారు. ఐ కుడ్ ఎక్స్ప్రెస్ నథింగ్ బట్ గ్రాటిట్యూడ్. ఫైనల్గా దేవుని కోసం జీవించడం గురించి చెప్పాలంటే, దేవుడు నాకు 2022 జూలైలో నా లైఫ్ టైం పర్పస్ రివీల్ చేశారు త్రూ Isaiah chapter 49, 5 and 6 verses. అందులో నేను అన్ని జనుల మధ్యలో వెలుగుగా ఉండటానికి, భూదిగంతముల వరకు ఆయన రక్షణ సాధన అయి ఉండటానికి నేను నియమించానని మాట్లాడారు. కొన్ని బర్టన్స్ నాలో పెట్టారు దేవుడు ఆ విషయమై. అందులో కొన్ని TLTలో చెప్పిన వాక్యం ద్వారానే దేవుడు నాకు బయలుపరిచారు. అవన్నీ చేయడానికి దేవుడికి లోబడి ఉండాలని, నమ్మకమైన దాసురాలుగా జీవించాలని నా కోసం ప్రేయర్ చేయండి. ఇంకా మా ఫ్రెండ్స్ లైఫ్లో కానీ, మా చిన్నమ్మ ఫ్యామిలీలో కానీ ఎన్నో మేళ్ళు చేశారు చెప్పలేనన్ని. కాబట్టి లాస్ట్గా నేను ఒక్కటే చెప్పగలను, ఆయనే దిక్కు అని నమ్మిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు, ఏది తక్కువ చేయరు అనే దానికి నా లైఫ్ ఒక పెద్ద ఎగ్జాంపుల్. సో ఐ హోప్ దిస్ హెల్ప్స్. అండ్ టు కన్క్లూడ్ దిస్, లైఫ్ టెంపుల్ అండ్ స్పిరిట్ ఫిల్ వర్డ్ లేకపోతే ఐ కెన్ నాట్ ఇమాజిన్ మై లైఫ్ ఆఫ్ లాస్ట్ 1.5 year. అండ్ ఐఎమ్ షూర్ ఇక ముందు కూడా దేవుడు అలాగే నడిపిస్తారు టు ఫుల్ఫిల్ సంథింగ్ లైక్ Ezekiel chapter 47 verse 12. లాస్ట్ ఈస్టర్ మీటింగ్స్ అప్పుడు లైఫ్ టెంపుల్కి ఇచ్చిన ప్రామిస్ అది ఐ రిమెంబర్. సో ప్రైజింగ్ గాడ్ ఫర్ లైఫ్ టెంపుల్ అండ్ ఇంపార్టెంట్లీ prayer warriors of TLT and man of God that we got. So happy anniversary to all of us. Thank you. Praise the Lord. అందరికీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో వందనాలండి. నా పేరు లావణ్య. నా సాక్ష్యం ఏంటంటే, నేను 2 years బ్యాక్ హైదరాబాద్ వచ్చినప్పుడు విత్ 0, నా కన్న తండ్రి నన్ను వదిలేశారు. అంటే లిటరల్గా నన్ను ఏం పట్టించుకోలేదు. ఈ హైదరాబాద్ సిటీకి
ఒక అమ్మాయి ఒంటరిగా హైదరాబాద్లో ఉంటుంది విత్ 0 రూపీ అంటే యూ కెన్ ఇమాజిన్, అంటే మీరు అర్థం చేసుకోగలరు హౌ మచ్ ద స్ట్రగుల్స్ అని. అలాంటి స్థితిలో నేను వచ్చాను. ఏంటి నా జీవితం ఏంటి, అసలు ఏంటి పరిస్థితులు అని చెప్పి ఎన్నో ఆలోచనలు. అలాంటి టైంలో దేవుడి గురించి నేను నా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నప్పుడు నాకు ఒక సాక్ష్యం ఏంటంటే ఈయన్నేమన్నా అడిగితే చేస్తారు అని ఒక్కటి మాత్రమే తెలుసు. నేను ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చానో అప్పుడు ఇంకా ఒక హోప్ ఉంది, ఈయన నా బాధలు తీరుస్తాడు అన్న ఒక నమ్మకంతో నేను చర్చ్ కోసం వెతకడం మొదలుపెట్టాను. యాక్చువల్గా చెప్పాలి అంటే కనీసం ఒక 10 రూపాయలు ఇచ్చి జర్నీ చేసే అంత సిచ్యువేషన్స్ కూడా నాకు లేవు. కాబట్టి నా పక్కనున్న రోడ్లో ఒక చర్చ్కి వెళ్ళేదాన్ని. అక్కడ వాక్యం నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి నా పరిస్థితి అని ఆలోచిస్తా ఈ టైంలో దేవుడికి కనెక్ట్ అవుతూ ఉన్నాను. సో దేవుడు ఆయన మహాకృపను బట్టి నాకు ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం గురించి కూడా నేను దేవుణ్ణి అడగలేదు. ఒకటే చెప్పాను, నువ్వు ఈ ఉద్యోగం లేకపోతే నేను బ్రతకలేనా, అప్పుడు ఇవ్వు, నువ్వు ఎలా అయినా నన్ను పోషించుకుంటావు అని చెప్పి దేవుడు ఎంతో ఆయన కృపను బట్టి నన్ను నేనే పోషించుకోలేని స్థితి నుండి దేవుడు నన్ను ఈరోజు ఒక కుటుంబాన్ని నేను నిలబెట్టగలిగే అంత స్థితిలోకి దేవుడు నన్ను నిలబెట్టారు. ఇంకా ఇంట్లో దేవా ఏంటి నేను ఒక్కదాన్నే నీ చర్చ్కి వస్తున్నాను, కుటుంబంగా నేను ఎప్పుడు వస్తాను అని చెప్పి 1 ఇయర్ బ్యాక్ కూడా నేను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఆ తల్లి ప్రార్థన గురించి దైవజనులు చెప్పినప్పుడు నా కొరకు తల్లి ప్రార్థన లేదే అని చెప్పి నేను ఎంతగానో బాధపడుతూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ధైర్యంగా చెప్పగలను ఏంటంటే మా తల్లి రోజులో ఒక 2 hours, కనీసం 2 hours మా కొరకు ప్రార్థన చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ 3కి లేచి. ఎప్పుడైతే 1 ఇయర్ బ్యాక్ మా ఇంట్లో కేవలం రక్షించబడింది నేను మాత్రమే, కానీ ఇప్పుడు తల్లి అండ్ మా చెల్లి కూడా దేవుళ్ళో రక్షించబడ్డారు. ఇంకా దేవుడు ఈ సండే మనతో మాట్లాడలేదు అని చెప్పి ఒక్కసారి కూడా మనం చెప్పలేము. ఫ్రైడే సాటర్డే వచ్చేసరికి ఏంటి నా పరిస్థితి, ఏంటి నా జీవితం, ఏదో ఒక ఆలోచనలో అపవాది గందరగోళం చేస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే సండే చర్చ్కి వస్తామో ఎవ్రీ సండే దేవుడు ఈ చిన్నది కూడా పట్టించుకుంటారా అని ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు మాట్లాడతారండి. యాక్చువల్లీ మా అమ్మ కూడా అవును ఈయన మాట్లాడుతున్నాడు, ఆమె ఉన్న పరిస్థితుల్ని బట్టి దైవజనుల ద్వారా ఆషర్ ఆండ్రూ ద్వారా మాట్లాడారు దేవుడు. సో ఈయన మాట్లాడే దేవుడు, అవును కదా దేవుడు మనతో మాట్లాడతారు కదా అని చెప్పి అమ్మ అలా ఎప్పుడైతే ఆలోచించడం మొదలుపెట్టారో దేవుడు దర్శించి మార్చుకోవడం. లిటరల్గా ఎలా అంటే మా అమ్మ విషయంలో నన్నే చర్చ్కి వెళ్ళొద్దు అని చెప్పారనమాట 1 ఇయర్ బ్యాక్. నువ్వు చర్చ్కి వెళ్తే నేను సూసైడ్ చేసుకుంటాను అని చెప్పి 1 వీక్ 10 days వరకు ఇంట్లో శాంతి సమాధానం ఏం లేదు. ఇద్దరం తినకుండా పడుకున్న రోజులు ఉన్నాయండి. ఏడుస్తూ ఏంటి దేవా ఈ పరిస్థితి అని చెప్పి ప్రార్థన చేస్తే ఇప్పుడు సండే మెసేజ్ డైలీ ఇంట్లో లేచింది అంటే నాకంటే ముందుగా లేచి అమ్మ ఇంకా దేవుణ్ణి ఆరాధించడం సాంగ్స్ పెట్టి ఇంకా మెసేజ్ పెట్టుకొని దేవుని మాటలు వినడానికి ఎంతో ఆసక్తిగా ఉంది. ఒకప్పుడు డిప్రెషన్ స్పిరిట్స్ ద్వారా సూసైడల్ థాట్స్ ద్వారా అమ్మ నడిపించబడేది. కానీ ఇప్పుడు ఎంతో దేవుని మహాకృపను బట్టి ఆయన దర్శించిన రీతిని బట్టి ధైర్యంతో నిస్సహాయ స్థితిలో లేదు నిరీక్షణ దేవుడు ఉన్నారు అని. ఇది ఎలా అంటే మాట్లాడే దేవుడు, జీవం కలిగిన దేవుడు, ఆయన ద్వారా మాత్రమే ఇన్ని గొప్ప కార్యాలు జరుగుతాయండి. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ హిస్ గ్రేస్ అంతే. అసలు నిజంగా చెప్పాలంటే అర్హత లేని మనల్ని, నా జీవితంలో అసలు దేనికి అర్హత లేని నన్ను ఆయన కృపకి ఇంత పాత్రురాల్ని చేశాడు. అందుకు దేవునికే వందనాలు. ఇంకా మా తండ్రి నా తమ్ముడు రక్షణలో లేరు, రక్షించబడలేదు. వారి కొరకు మీరు ప్రార్థించండి. దేవుడి ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించునుగాక. ఆమెన్. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే